ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లలో ఒక వారం ఆడడమే గొప్ప. వారము, 2 వారాలు మరీ బాగుంటే 3, 4 వారాలు. ఏదో అప్పుడప్పుడు 'కల్కి' లాంటి సినిమాలు లేదా 'హనుమాన్' లాంటి సినిమాలు, 'RRR' ఇలాంటి సినిమాలు, 'బాహుబలి' లాంటి సినిమాలు ఒక 50 రోజులు ఆడతాయి. ఇంకొన్ని 100 రోజుల వరకు వెళ్తాయి. కానీ మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన మన మహేష్ బాబు సినిమా, ఇది కేవలం తెలుగు సినిమానే, పాన్ ఇండియా సినిమా కాదు. సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇప్పుడు జూలై 6 నెలలు అయింది. ఇంకా ఈ సినిమా ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వెంకటేశ్వర థియేటర్లో 200 రోజులు ఆడింది. అది కూడా రోజు 4 ఆటలతో. ఇది రికార్డ్ అని చెప్పాలి. అంటే ఇలాంటి రికార్డులు జనరల్గా మనము బాలయ్య సినిమాలకు చూస్తుంటాము. బాలయ్య సినిమాలు 'అఖండ' కానీ, 'భగవంత్ కేసరి' కానీ, ఇలా 'లెజెండ్', 'సింహ' ఇలాంటి సినిమాలు 100 రోజులు, 200 రోజులు, సంవత్సరం కూడా ఆడింది రాయలసీమలో అండ్ గుంటూరు జిల్లాలో. మళ్ళీ ఈ జనరేషన్ హీరోస్లో ఇలా 100 రోజులు, 200 రోజులు ఆడడం అనేది అసలు నేనైతే వినలేదు, చూడలేదు ఈ మధ్యకాలంలో. అలాంటిది 'గుంటూరు కారం' సంక్రాంతికి రిలీజ్ అయ్యి సినిమాకు టాక్ సరిగ్గా రాకపోయినా కేవలం మహేష్ బాబు స్టార్ పవర్తో 184 కోట్లు అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది అది. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో వచ్చింది. నెట్ఫ్లిక్స్లో భలే హిట్ అయింది అసలు. ఎస్పెషల్లీ హిందీ వర్షను ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో మన వాళ్ళు చూశారు. చాలా వారాల పాటు నంబర్ 1గా ట్రెండ్ అయింది నెట్ఫ్లిక్స్లో ఆ సినిమా. అయినా కానీ ఇంకా థియేటర్లో ఇంకా 200 రోజులు ఆడడం అనేది అద్భుతం అని చెప్పాలి. అది కూడా రోజు 4 ఆటలతో. అది మన మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో వెంకటేశ్వర థియేటర్లో 200 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇంకా సినిమా నడుస్తుందేమో చూడాలి. 250, 300 వరకు వెళ్తుందేమో. ఎందుకంటే నెక్స్ట్ మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అది రాజమౌళి డైరెక్షన్లో 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేది అది దేవునికే తెలియాలి. సో అంతవరకు ఈ 'గుంటూరు కారమే' గతి మహేష్ బాబు ఫ్యాన్స్కి. ఇది మాత్రం అద్భుతం అని చెప్పాలి. రికార్డు మాత్రం ఇది 200 రోజులు ఆడడం అనేది. ఓకే, బాయ్.